కాకరకాయ అండి, కాకరకాయ. నో 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 నో. ఏంటక్క కాకరకాయ ఏదో పెద్ద గులాబ్ జామ్ అన్నట్టు చెప్తా. ఇప్పుడు నేను చేసింది చూడు, గులాబ్ జామ్ కన్నా ఇదే తింటావు తెలుసా? సరే, దాని గోల్ ఎప్పుడు ఉంటుంది లేండి. ఒకే ప్యాన్లో 2 కర్రీస్ చేసేద్దాం ఈరోజు ఫటాఫట్గా. కాకరకాయ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఆనియన్ కూడా అంతే క్వాంటిటీ తీసుకుందామండి. నేను కాకరకాయకి పైన కణుపుల్లాగా ఉంటాయి కదా, స్కిన్ అంతా కూడా పీలర్తో తీసేస్తాను. దాని ద్వారా కొంచెం చేదు తగ్గుతుంది. 2 కర్రీస్ అన్నాను కదా, ఒకటి ఫ్రై, ఒకటి పులుసు. పులుసుకి ఏం కావాలి? చింతపండు పులుసు. ఫస్ట్ ఇది వండడానికి ఏం కావాలంటే ఓపిక కావాలండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తదితర ఎప్పుడు వేసుకునేవే వేసుకుని కాకరకాయలు, ఆనియన్ ఒకేసారి వేసేసుకోవచ్చండి. కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేస్తే సిమ్లో మగ్గుతూ ఉంటుందన్నమాట. అవి సిమ్లో వేగుతూ ఉంటేనే మనకి కాకరకాయ అనేది బాగా కుక్ అవి చేదు తగ్గుతుందన్నమాట. ఏం చేస్తాం, ఇలా మూత పెట్టి ఏదైనా పని ఉంటే చేసుకురండి. మినిమం 30 మినిట్స్ పడుతుందండి. కాకరకాయ కూడా తినాలండి. చేదుగా ఉంటుందని నేను చిన్నప్పుడు తినేదాన్ని కాదు, కానీ టేస్ట్ బాగుంటుంది చేసే విధంగా చేస్తే అనమాట. అలా బాగా వేగిపోయాయి కదండి. బాగా వేగాక ఉప్పు, కారం యాడ్ చేసుకుని ఆ ఫ్రైని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం అనమాట. ఏంటక్క నీకేం పర్లేదని అందరికి ఏం పర్లేదు అనుకుంటున్నావా? అరగంట సేపు కూర వండుతారా అక్క? ఏం చేస్తాం మరి, ఒక్కోసారి డీప్ ఫ్రై లేకుండా సిమ్లో పెట్టుకుని వండుకోవాలి కొన్ని, తప్పదు మరి. సరేలేండి, ఉప్పు కారం యాడ్ చేసుకున్నాక కాసేపు దాన్ని మగ్గనిస్తే దానికి అంతా పడుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ క్వాంటిటీలో మీకు ఎంత ఫ్రై కావాలి, ఎంత పులుసు కావాలి అని డివైడ్ చేసేసుకుని ఫ్రైకి నాకు ఇది ఫ్రై సరిపోతుంది అనుకున్నది కొంచెం బౌల్లో తీసుకుని పక్కకు పెట్టేయండి. ఇలా చేసి చూడండి. మీ వారు పాపం మా ఆవిడ నా కోసం 2 కర్రీస్ చేసిందా అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలీదు ఒకేసారి అయిపోతుందని. మిగిలిన కర్రీలో చింతపండు రసం యాడ్ చేసేసుకోండి. చిన్న చింతపండు సరిపోతుంది, ఒక హాఫ్ లెమన్ సైజ్, అంటే ఆ క్వాంటిటీని బట్టి. అందులో షుగర్ యాడ్ చేశాను నేను, 2 స్పూన్స్ షుగర్. బెల్లం అయితే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో బెల్లం అయిపోయింది, ఏం చేస్తాం. చింతపండు రసము, షుగర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి సిమ్లో కుక్ చేసుకోండి. మంచిగా పాకం వచ్చినట్టు వస్తుంది. 2 డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఆ పాకం వచ్చినట్టు వచ్చాక కర్రీ దగ్గరకు వచ్చాక దింపేసుకోండి. ఇది స్వీట్, అది హాట్. మీకు వీడియో నచ్చితే నాకు లైక్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తే నాకు కమెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి మర్చిపోవద్దు. ప్రెస్ ద బెల్ ఐకాన్.